మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 14 శ్లోకము 26ను పరిశీలిద్దాం. ముందు శ్లోకాలలో త్రిగుణాలను దాటిన జ్ఞాని లక్షణాల గురించి అర్జునుడు అడిగాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఇప్పుడు ఆ గుణాలను ఎలా దాటాలో, ఆ ఉన్నత స్థితిని ఎలా పొందాలో అనే సరళమైన మార్గాన్ని వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. మాం చ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఒక గొప్ప రహస్యాన్ని చెప్పుతున్నాడు. ఎవరైతే నన్ను ఎటువంటి కల్మషం లేకుండా, ఏ ఇతర కోరికలు లేకుండా నిశ్చలమైన భక్తితో సేవిస్తారో వారు ఈ సత్వ, రజో, తమోగుణాల ప్రభావాన్ని దాటి బ్రహ్మస్వరూపులు కావడానికి అర్హులవుతారు. అంటే భగవంతునిపై ఏకాగ్రతతో కూడిన నిస్వార్థ సేవ భౌతిక ప్రపంచం యొక్క బంధాల నుండి విముక్తికి రాజమార్గం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే ఇందులో ఒక గొప్ప ఆశ, భరోసా ఉన్నాయి. భగవంతుడు మనకొక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తున్నాడు. గుణాలను అధిగమించడానికి కఠినమైన తపస్సులు లేదా గొప్ప పాండిత్యం మాత్రమే మార్గం కాదు. స్వచ్ఛమైన, ప్రేమతో కూడిన భక్తితో భగవంతుడికి దగ్గరవ్వడం అన్నిటికంటే సులభమైన, అత్యంత శక్తివంతమైన మార్గమని శ్రీకృష్ణుడు మనకు హామీ ఇస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే మనం చేసే ప్రతి పనిని భగవంతుడికి అర్పణగా భావించాలి. మన ఉద్యోగంలో, మన కుటుంబ బాధ్యతలలో దేవుని సేవ చేస్తున్నామనే భావనతో పనిచెయ్యాలి. ఫలితాన్ని ఆశించకుండా ప్రేమతో సేవ చెయ్యడమే నిజమైన భక్తి. ఈ సాధన మనల్ని జీవితంలోని సుఖ దుఃఖాలకు అతీతంగా ప్రశాంతంగా ఉంచుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.